హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి మనకు ఒక అప్రెంటిస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకు 750 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఓవరాల్గా. అయితే ఇది ఆగస్ట్ 8న అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే చూద్దాం. అయితే దీనికి వచ్చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆగస్ట్ 10th నుంచి ఆగస్ట్ 20 లోపు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్స్ అయితే ఇచ్చారు, IOB.in లేదంటే BFSISSC.com నుంచి. ఈ రెండు వెబ్సైట్ల నుంచి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి అప్లై చేసుకోవడానికి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఎలిజిబులే. సో దానికి సంబంధించిన వివరాలు అయితే చూద్దాం. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు డేట్స్ అయితే ఆగస్ట్ 20 వరకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఒకటి ఉంటుంది మీకు సెలెక్షన్ ప్రాసెస్లో. అది వచ్చేసి మీకు ఆగస్ట్ 24నే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు స్టేట్ వైజ్గా అలాగే కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కనుక చూసుకున్నట్లయితే మనము ఓవరాల్గా 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దాంట్లో ఎస్సీకి 3, ఎస్టీకి 1, ఓబీసీకి 10, అన్రిజర్వ్డ్ జనరల్లో 1. సో ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది అప్లై చేసుకోవడానికి. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ స్టేట్కి చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్కి వచ్చేసి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఎస్సీకి 2, ఎస్టీకి 2, ఓబీసీకి 2, ఓవరాల్గా అయితే 6 ఉన్నాయి. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. దాంతోపాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏజ్ కనుక చూసుకున్నట్లయితే ఏజ్ అయితే మనకు మినిమం 20 years ఉండాలి, మ్యాక్సిమం 28 years అయితే ఉండాలి. సో దీంతోపాటు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకైతే 3 years ఉంటుంది, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years అయితే ఉంటుంది. సో మీరు ఏజ్ని కూడా క్యాలిక్యులేషన్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది మీకు. ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు దీనికి. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు ఏజ్ రిలాక్సేషన్ 5 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 3 years, అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 years, అలాగే విడోస్ డివోర్స్డ్ ఉమెన్కి కూడా ఇక్కడ 35 years వరకు ఛాన్స్ ఉంది జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అలాగే 38 years ఫర్ ఓబీసీ వాళ్ళకి, 40 years ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఛాన్స్ అనేది ఇచ్చారు. ఈ అప్రెంటిస్లో భాగంగా మీకు ఇది ట్రైనింగ్ అనేది 1 year పాటు అయితే ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ 1 yearలో మీకు ఎవ్రీ మంత్ స్టైపండ్ అనేది ఇస్తారు శాలరీ రూపంలో. ఆ స్టైపండ్ వచ్చేసి మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మెట్రో బ్రాంచెస్లో అయితే మీకు 15,000 పర్ మంత్ అయితే ఇస్తారు, 15,000 రూపాయలు. ఒకవేళ అర్బన్ బ్రాంచెస్ అయితే 12,000 పర్ మంత్ అయితే ఇస్తారు. ఒకవేళ సెమీ అర్బన్ లేదంటే రూరల్ ఏరియాస్లో అయితే 10,000 పర్ మంత్ అయితే ఇస్తారు. సో మీకు 10,000 నుంచి 15,000 వరకు స్టైపండ్ అనేది ప్రతి నెల సంవత్సరం పాటు అనేది ఇస్తారు. సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ అయితే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో రిటర్న్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. దాని తర్వాత మీకు అందులో క్వాలిఫై అయిన తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అంటే మనకు ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి తెలుగు లోకల్ లాంగ్వేజ్ కాబట్టి సో తెలుగులో మీకు చదవడం, మాట్లాడడం, రాయడం అలాంటివి అయితే రావాల్సి ఉంటుంది. సింపుల్గా ఉంటుంది. సో క్వాలిఫై అవుతారు. అలాంటి దానికైతే టెన్షన్ ఏముండదు. సో దీనికి సంబంధించిన రిటర్న్ ఎగ్జామినేషన్ సిలబస్ చూసుకున్నట్లయితే మనకు 4 topics నుంచి అయితే ఉంది. జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ నుంచి, అలాగే జనరల్ ఇంగ్లీష్ నుంచి, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్, తర్వాత కంప్యూటర్ ఆర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి. ఓవరాల్గా 100 questions-కి 100 marks అయితే ఉంటాయి. సో 90 minutes టైం అంటే 1.5 hour టైంలో మీరైతే ఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు లోకల్ టెస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది. సో దీంతో కూడా మీరు క్వాలిఫై అయితే తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, సెలెక్షన్ ప్రాసెస్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ అప్లికేషన్ గైడ్లైన్స్ అయితే ఇచ్చారు, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది మీకు క్లియర్గా ఒకసారి చూసుకుంటే అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది మీకు సో అప్లై చేసుకోవడానికి. అయితే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 472 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అలాగే ఫీమేల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 708 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంది. అలాగే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 944 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ అనేది ఫీజు అనేది ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు ఈ ఫీజు అనేది పే చేసిన తర్వాతనే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి మంచి ఆపర్చునిటీ. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఫర్దర్గా మీకు అప్రెంటిస్ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే మీకు ఒకవేళ బ్యాంక్స్లో జాబ్స్ పడితే మిమ్మల్ని అయితే ఫస్ట్ ప్రియారిటీగా కన్సిడర్ చేస్తారు. సో తప్పకుండా చాలా బాగా
హెల్ప్ అవుతుంది మీకు కెరియర్కి. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.